సరే, యోబు గ్రంథం 38:4లో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. దయచేసి ఈ సందేహము ఆన్లైన్లో నివృత్తి చేయగలరు. బాలవారి సాంసన్, వరంగల్ నుంచి. భూమికి దేవుడు పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అంటే మొట్టమొదటి సంగతి ఆయన లేడు అసలు ముందు. ఎందుకు అంటే దేవుడు నేను ఉన్నవాడను అనువాడని అన్నాడు. మోషేకు తాను పరిచయం చేసుకున్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అంటే దానికి అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరూ లేని వాళ్ళనే కదా. దేవుడు ఉన్నవాడు అంటే ఎవ్రీబడి ఎల్స్ అదర్ దాన్ గాడ్ లేనివాడు. అంటే ప్రతి ఒక్కరూ లేనివారంటే ఇప్పుడు మరి నేనున్నాను, మీరున్నారు, అన్న సాంసన్ అన్న ఉన్నారు, అందుకే కదా ఇది జరుగుతూ ఉంది డిస్కషన్. లేకపోవడం ఏంటి అంటే అందరూ కూడా లేని కాలం ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే ఉన్నామో 1000 ఏళ్ళ కిందట్లేము, 100 ఏళ్ళ కిందట్లేము కదా. అలాగే ఈ భూమికి సంబంధించినంత వరకు ఇంకో 100 ఏళ్ళు అయితే మనం మళ్ళీ లేని వాళ్ళమే. కనుక ప్రతి వ్యక్తి కూడా దేవదూతలతో సహా, కెరూబులతో సహా వాళ్ళు లేని కాలం అనేది ఒకటి ఉంది. లేని కాలం అనేది దేవునికి ఎప్పుడూ లేదు. కనుక అన్ని కాలములలో అన్ని స్థలముల్లో ఉన్నవాడు ఆయనే. కనుక నేను ఉన్నవాడను అని అన్నాడు. కనుక ఒకానొకప్పుడు దేవుడున్నాడు, ఇంకెవరూ లేరు. మరి యోబు కూడా ఉండడు మరి. అయితే మరి ఉండనిది ఇప్పుడు ఉనికిలోకి ఎలా వచ్చింది అని అంటే ఉండబోతున్న ప్రపంచములన్నీ దేవుడు తన మనోప్రపంచములో ఊహలుగా ఒక ప్లాన్గా దేవుడు ఇలా ఉండాలి, ఈ జీవి ఇలా ఉండాలి, ఈ వ్యక్తి ఇలా ఉండాలి, ఇలాంటి స్వభావ స్వరూప గుణలక్షణాలతో యోబు అనేవాడు ఉండాలి, మార్క్ బాబు అనేవాడు ఉండాలి, రంజిత్ తోఫిర్ అనేవాడు ఉండాలి, శాంసన్ అనేవాడు ఉండాలి, ఇలాంటి స్వరూపం ఇలాంటి స్వభావం గుణలక్షణాలతో అని ఒక చిన్న థాట్గా దేవుని మనసులో అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అలాగా దేవుడు మనస్సులో అనుకున్నవి వాక్కుగా ఆయన పలికినప్పుడు వాస్తవ ప్రపంచంలోనికి శూన్యంలో నుండి వచ్చేస్తాయి. అయితే ఏదైతే శూన్యంలో నుండి వచ్చిందో అది ముందు దేవుడు మనసులో ఊహించుకోకుండా అది రాదు. ఎందుకంటే సమస్తము వాక్యము ద్వారా కలిగాను. వాక్యం అనేది నోట్లోనికి రాకముందు మనకైనా సరే ఈ మాట నోట్లోకి రాకముందు మనసులో ఉందిగా. గనుక ప్రతి మాట మొదట మనసులో ఉంటుంది. దేవుడు పలికే సృజనాత్మకమైన మాట కూడా ముందు మనసులో ఉంటుంది. అందుకే యేసుక్రీస్తుకు దేవుని వాక్కు అనే పేరుంది, దేవుని జ్ఞానం అనే పేరు కూడా ఉంది. జ్ఞానమే వాక్యం అవుతుంది. ఆ వాక్కు పలుకబడినప్పుడు లేనివన్నీ పుట్టుకొస్తుంటాయి. అవి ఎగ్జాక్ట్గా దేవుని మనసులో ఊహించుకున్నవై ఉంటాయి. అందుచేత ఇది వాక్కు నిర్మించువాడు అని యెరెమయా 33వ అధ్యాయంలో నేను విశ్వచరిత్రలో చెప్పాను. కనుక నీకు వివేకము కలిగి ఉంటే నువ్వు చెప్పని దేవుడు సవాలు చేశాడు. అంటే చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి జవాబు అది. చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి ఒక జవాబు ఏంటంటే, ప్రభువా నేను ఎక్కడా లేను, కానీ ఉండబోతున్న ఒక వ్యక్తిగా నేను మనసులో ఒక ఊహగా ఉంటిని. ఆ తర్వాత నన్ను నువ్వు వాస్తవ ప్రపంచంలోకి తెచ్చావని యోబు చెప్పాలి. నీకు వివేకం కలిగి ఉంటే చెప్పు. ఇప్పుడు లేను, నువ్వు ఉన్నావు, నేను అప్పుడు లేను అనడానికి వివేకం అక్కర్లేదు. నీవు ఉన్నవాడవు, నేను లేనివాడను. మరి అప్పట్లో నేను ఎట్లా ఉంటాను? కనుక నేను లేను ప్రభువా అనడానికి వివేకం అక్కర్లేదు. నేను లేనివాడనై ఉండి కూడా ఏదో ఒక చోట ఒక కోణంలో ఒక డైమెన్షన్లో ఉన్నా. ఆ డైమెన్షన్ గాడ్స్ మెంటల్ ఏమంటారు యూనివర్స్, దేవుని మనోప్రపంచం, మెంటల్ యూనివర్స్ ఆఫ్ గాడ్. అక్కడ నుండి ఈ ఫిజికల్ యూనివర్స్ వచ్చింది.
అది దానికి వివేకం కావాలి, అందుకని ఆ మాట అన్నాడు దేవుడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.